సోమాజిగూడలోని దిల్కుష్ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన తెలంగాణ ఎస్సీ ప్రజాప్రతినిధుల కీలక సమావేశం జరిగింది. దళిత నియోజకవర్గాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కులగణన, మాదిగ ఉపకులాల ఏబిసిడి వర్గీకరణ తదితర అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలను ప్రారంభించడం ద్వారా ఎస్సీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు పిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ పక్షాన ఆధ్వర్యంలో ఎస్సీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎస్సీ ఎంపీలు కూడా ప్రత్యేక సమావేశం అవడం జరిగింది. ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల మీద, ఎస్సీలకు ఉన్నటువంటి సమస్య, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎంపీల కన్వీనర్ గారు మల్లు రవి గారు మీడియాకు సమస్యలన్నీ చర్చించినట్టు కూడా వాళ్ళకి తెలియజేస్తారని. 13 మంది ఇద్దరు ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఇక్కడ కూర్చొని ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మేమందరం అభినందించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ పెట్టారు. ఈ హాస్టల్కి 25 ఎకరాల పొలంలో 100 కోట్ల రూపాయలు, ఒక్కొక్క హాస్టల్లో 2600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామికల్ సెక్షన్ చిల్డ్రన్ ని 5వ తరగతి నుంచి 12వ తరగతి ఎస్సీ పార్లమెంట్ కమిటీ మెంబర్ కాబట్టి భారతదేశంలో అనేక రాష్ట్రాలను తిరిగాను. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వ మొత్తానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పేద ప్రజలందరికీ బ్యాంకు నుంచి అప్పులు ఇప్పించింది ముఖ్యంగా ఎస్సీలకి 20 సూత్రాల పథకం తీసుకుని వచ్చి మన ఎస్సీలందరూ మానసికంగా బయటకు తీసుకొచ్చినట్టు చేసింది. అందువల్ల సామాజిక పునర్నిర్మాణం ఇందిరాగాంధీతో